హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధా. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓం నమః శివాయ. అన్ని మాసాలలో కల్లా కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనది అని ఆ దామోదరుడే చెప్పాడు. అటువంటి ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించడం యొక్క ఉద్దేశం మనం తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు కానీ పొరపాట్లు కానీ అలాగే పాపాలు ఏమైనా తొలగిపోతాయి అనేది ఈ దీపం యొక్క ఉద్దేశం. అటువంటి ఈ కార్తీక మాసంలో అత్యంత శక్తివంతమైనటువంటి దీపం నారికేళ్ల దీపం. ఈ నారికేళ్ల దీపం అనేది శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటి దీపం. ఈ నారికేళ్ల దీపం వెలిగించడం వలన మనం కోరిన కోరికలు తీరి ఆర్థిక సమస్యలు తొలగుతాయి, అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేది నమ్మకం. అంటే ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగించడం వల్ల శివుని యొక్క మనసుకు దగ్గరగా అనిపిస్తుంది. సో అంత ప్రత్యేకమైనటువంటి ఈ నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించాలో ఈ వీడియోలో చూద్దాం. కార్తీక మాసంలో వెలిగించే నారికేళ్ల దీపాన్ని వెలిగించడానికి రెగ్యులర్గా మనం పూజకి వాడేటటువంటి ఒక పీటను తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి అలంకరణ చేసుకోవాలి. తర్వాత అదే పీట మీద పద్మము ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరణ చేసి ఆ ముగ్గు మీద రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ లేదా ఒక పేపర్ ప్లేట్ అయినా సరే ఒక ప్లేటును పెట్టి దాని మీద ఒక 2-3 గుప్పెళ్ళు బియ్యం వేసుకోవాలి. తర్వాత శివుని పటాన్ని పెట్టి ఆ పూలతో శివునికి అలంకరణ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ముందుగా పోసినటువంటి ఆ బియ్యం మీదనే మనము నారికేళ్ల దీపాన్ని వెలిగించుకోవాలి. నారికేళ్ల దీపాన్ని వెలిగించుకోవడం కోసం మనం ఒక కొబ్బరికాయని తీసుకొని దానిని 2 సమభాగాలుగా పగలగొట్టుకోవాలి. ఒక సమభాగాన్ని తీసుకొని దానికి గంధము అలాగే కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఈ గంధము కుంకుమ అనేది ఉంగరపు వేలితో పెట్టుకుంటే మంచిది. సో ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత దీనిలో మనము ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని 3 ఒత్తులు 3 దిక్కులలో కనిపించేలాగా దీపారాధన చేయాలి. 3 దిక్కులు అనగా ఈశాన్యము, తూర్పు అలాగే ఉత్తరము, ఈ 3 దిక్కులు చూసించేలాగా 3 దీపాలు 3 ఒత్తులు వేసుకోవాలి. 3 ఒత్తులు అనేవి ఒక్కొక్క ఒత్తిలో 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసుకొని ఇలా 3 ఒత్తులు వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనికి పువ్వులు పెట్టి పూలతో అలంకరణ చేసుకోవాలి. తరువాత ఏకహారతితో కానీ ధూపం కడ్డీలతో వెలిగించుకోవాలి. అలాగే దీనికి హారతి కూడా ఇచ్చుకొని ఈ హారతి ఇచ్చిన తర్వాత మనం శివుడిని ఒక మంత్రంతో జపించుకోవాలి. ఆ మంత్రం ఏమిటంటే దారిద్ర్య దుఃఖ దహనాయ నమఃశివాయ అని 21 సార్లు చెప్పి మనం పూజను ముగిస్తే చాలా మంచిది. మనం అనుకున్నటువంటి కోరికలు తీరుతాయి అనేటి నమ్మకం. సో ఇలా చేసిన తర్వాత మరునాడు ఉదయం ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ కొబ్బరి ప్రమిదను తీసుకొని పచ్చని చెట్లలో వేసి వస్తే మంచిది. అలాగే ఈ పూలను కూడా తీసుకుని ఆ చెట్లలో మొదటిలో వేసి వస్తే చాలా మంచిది. మనం 2వ చిప్పని ప్రసాదంగా పెట్టాం కాబట్టి ఆ 2వ చిప్పని మనం ప్రసాదంగా వాడుకోవచ్చు. అలాగే ఈ ప్లేట్లో వేసినటువంటి ఈ బియ్యాన్ని మనం మరునాడు పొంగలి చేసుకొని ప్రసాదంగా వాడుకోవచ్చు.